వీడియో వచ్చేసి దేవీ నవరాత్రిలో 9వ రోజు దుర్గాదేవి అవతారం. అమ్మవారికి రోజు నిమ్మకాయ మాలను సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం. ఈరోజు ప్రసాదం వచ్చేసి బూరెలు చేసాం. అమ్మవారిని తయారు చేసుకుందాం. వీడియోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అలాగే అమ్మవారికి అరచీర అంటే చాలా ఇష్టం. అంటే నేను జాగిరి ముక్క కడుతున్నాను అమ్మవారికి. ఇలా జాగిరి ముక్క కూడా కట్టేసి అమ్మవారికి మీకు నచ్చిన విధంగా అమ్మవారిని అలంకరించుకోండి. రేపు అమ్మవారిని మనం తీసేయబోతున్నాం, అంటే ఎల్లుండి వీడియోలో తీసేయబోతున్నాం. ఎల్లుండి వీడియో చూడాలి మిస్ కాకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోని చూడకపోతే చూడండి, అది మొత్తం అర్థమవుతుంది. ఈరోజు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ప్రసాదం రెసిపీలోకి ముందుగా శనగపప్పుని ఓవర్ నైట్ నానబెట్టినాను. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది. మనం ప్రసాదాన్ని కాబట్టి పొద్దున్నే పెట్టేసుకోవాలి కాబట్టి అందుకని ఇప్పుడు వీధులు వచ్చేలాగా మనం పిండి కలిపేసుకుందాం. 2 కప్స్ వరకు వరిపిండి, అందులోనే వాటర్ 1 కప్పు లేదా 1.5 కప్ వరకు వాటర్ పడుతుంది. మొత్తం మెత్తగా కలుపుకోవాలన్నమాట. నేను వీడియో చూపిస్తాను, పలచగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పిండి బాగా కలుస్తుంది. బాగా పలచగా అయిపోతే పూర్ణాలు రావన్నమాట, విడిపోతాయి. ఇది కూడా చూసుకుని కలుపుకోండి. ఇప్పుడు 1 కప్ వరకు మినప్పిండి తీసుకోవాలి. మాకంటే మిక్సీ పోయినందువల్ల నేను ప్యాకెట్ కొని వేస్తున్నాను. అందులోనే 1 స్పూన్ వరకు షుగర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఉడికిన పప్పుని మనం పక్కన వాచుని పెట్టేసుకుందాం. అందులోనే ఆ శనగపప్పులోనే 1 కప్ వరకు బెల్లం వేసుకుందాం. 1 కప్ వరకు బెల్లం కూడా వేసేసుకుని ఆ బెల్లం కరిగేంత వరకు మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. ఇలా మ్యాష్ చేసేసుకుని ఆ బెల్లం కరిగేంత వరకు కరిగించేసుకుందాం. లేదా మీరు పాకం పట్టు కూడా వేసుకోవచ్చు. ఇలాగే త్వర అయిపోతుంది. యాలకుల పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకొని దగ్గర పడినంత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారివ్వాలి. చల్లారిన తర్వాత మనం బూరెడు కింద చేసేసుకుందాం. పూర్ణాల కింద చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ తడి చేసుకుని లేదా నెయ్యి తడి చేసుకుని ఇలా చిన్న వంటల కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ నొక్కండి. ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, ఇష్టం లింక్ ఇస్తాను. అలాగే వీడియో స్కిప్ అయింది ఏమనుకోవద్దు. మా అమ్మ వాళ్ళ కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ నాకు అనిపించింది.